ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయము 8గా ఉన్నది. రాజపూజ్యం 7, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి గురువు ఏప్రిల్ 30వ తేదీ 2024 వరకు మేషంలో, అనంతరం వీరి జన్మంలో అనగా వృషభంలోకి సంచారం. శని 10వ స్థానంలో కుంభంలో తామ్రమూర్తిగాను, రాహు లాభస్థానమైన మీనరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేయుచున్నాడు. కేతు 5 పంచమ స్థానం అనగా కన్యాలో రజతమూర్తిగా సంచారం. కావున ఈ రాశి వారికి అన్ని విధాల కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. రాహు లాభస్థానంలో ఉన్నారు కావున మొండి పట్టుదలతో మీరు ఈ సంవత్సరం అంతా కూడాను పట్టుదలతో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. లాభస్థానంలో మంచి ఫలితాలు ఉన్నాయి. రాహు మీకు అన్ని విధాలా అండదండలుగా ఉంటాడు. ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉన్నా కూడాను ఆదాయంలో మీరు ఏ విధమైనటువంటి